ఏ ఏమిడా ఏయాలా ఎప్పుడో ఇంటర్లో కలిసాం. ఎన్నో రోజులైనా కలిసి. అవును, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? సాఫ్ట్వేర్ రా నువ్వు. ఖాళీనే అబ్బా. తెలిసిందే కదా చిన్నప్పటి నుంచి మనకి షార్ట్ ఫిల్మ్ చేయాలని, యాక్టింగ్ చేయాలని, కానీ మనకేం పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదు. ప్రొడక్షన్ పెడదామంటే మన దగ్గర కోట్లు లేవు. కానీ ఇంటర్వ్యూకి వెళ్ళాను, రిజెక్ట్ చేశారు. అయితే యాక్టరా? యాక్టర్ అయినా ఓకే, డైరెక్టర్ అయినా ఓకే, డిఓపి అయినా ఓకే, ఈ స్క్రిప్ట్ కూడా నాదే. కానీ రిజెక్ట్ చేశారు, అదే ఎందుకో నాకు అర్థం కాల. ఓకే, ఇదేనా స్క్రిప్ట్? ది హైట్సా? ది హైట్స్. Then all stations to Springwood, then all stations to Penrith, then Blacktown, Parramatta, Strathfield and Central. మాకు చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న లేదు. మా జీవితం ఈ ప్లాట్ఫామ్ పైనే కొనసాగుతుంది. రాత్రి అయితే ఎప్పుడు ఏమవుతుందో మాకే తెలియదు. రాత్రి పగలు మా కడుపు నింపించుకునేందుకు డబ్బులు అడుక్కుంటాం. నా ఈ ఒంటరితనంలో నాకు ఒక కుటుంబం దొరికింది. ఏమేమి తినాలనుకుంటున్నామో వాటిని చూసి మా ఆకలి తీర్చుకుంటాం. నా నా డబ్బీనా రే రే లేన్రా రే డబ్బులురా. వచ్చిన ఒక్కొక్క రూపాయితో మేము సేకరించుకొని తిండిని తింటాము. అలా ఎవ్వడూ లేని రోజు రాని రోజు అలా మా కొడుకు నింపుకోవడానికి నీళ్లు తాగుతాం. మాకు ఎవ్వడు లేనప్పుడు మేము ముగ్గురం బాధపడుతూ నరకంగా నవ్వుతూ జీవితాన్ని కొనసాగిస్తున్న సమయంలో లేన్రా 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 రేపు బాబు సౌండ్ వినిపిస్తానండి. లేన్రా లేన్రా ఆడున్నారా? మిద్దరు అట్టు బాగుంటారా? నేను ఈ పక్క పోయి చూస్తాను. రే 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 ఈడున్నారు రారా బాబు. రాండ్రా రాండ్రా. రే ఎక్కర్రా ఎక్కర్రా.
రే బాబు ఎందుకురా ఏడుస్తున్నాడు? ఎందుకు ఏడుస్తున్నారా? పాలు ఏమన్నా కావాలో లేదు చూడరా. నువ్వు పోయి పాలు తేరా. నా పాలు పెట్టిందా? దీంట్లో ఇద్దరు క్యారెక్టర్స్ ఉన్నారే, ఎవరు ఇది? రిజెక్టే చేశారు. సరే ఏం చేస్తాం, మహా అంటే ఆ క్యారెక్టర్ నువ్వు, ఇంకో క్యారెక్టర్ నేను. ఓకే. क्या क्या चाहिए भैया तुमको? गोभी राइस है, फ्राइड राइस है, एग राइस है? गोभी राइस है, एग राइस. వాళ్ళు సంతోషంగా ఉండే సమయంలో ఆ ఒక్క రోజు మొత్తం మారిపోయింది. వాడిని నేనే కిడ్నాప్ చేసిన. నేను అడిగిన డబ్బు తెచ్చిచ్చేది కాకుండా వాడెవరితోనైనా చెప్పాలని ట్రై చేసినావు అనుకో, ఖచ్చితంగా వాడు ఉన్నాడు. అర్థమైందా? హలో, ఇప్పుడే తీసుకున్నా మచ్చా కీస్. ఓకే మచ్చా. ఓకే ఓకే థ్యాంక్స్ మచ్చా. వన్ వీక్ ఉండొచ్చురా, వాడు బెంగళూరుకి వెళ్ళాడు. ఈ లోపు ఏదో ప్లేస్ చూసుకోవాలి. ఏ ప్లేస్ రా? జాబ్ పోయింది, హాలిడేస్ అన్న డబ్బులు కట్టలా, ఇంట్లో తరిమేశారు. ఇప్పుడు ఏం చేసేది? జాబ్లా ఏంలా, 1 వీక్ ఉండొచ్చు. వాళ్ళు ఉండడానికి ఇల్లు కూడా ఎలా. ఏదో ఒకటి చేయాలి, లేదా సావాలి. రే రే ఇప్పుడు ఎలా రా? ఒకసారి మీకు అందరికి గుర్తుందా, ఒకప్పుడు తిండి కోసం దొంగతనం చేసాం, ఇప్పుడు మన జీవితాల కోసం దొంగతనం చేయాలి. ఏం మాట్లాడుతున్నావురా? ఇప్పుడు మనం దొంగలు అవ్వాలా? ఇన్నేళ్ళు అమ్మా నాన్న లేకపోయినా, డబ్బు లేకపోయినా తమ్ముడు ఉండేవాడు. సో నేను ఒకటే ఫిక్స్ అయ్యా, ఒక్క తప్పు చేసైనా జీవితకాలం సంతోషంగా బతకాలి.
మనమైనా. అయితే ఏం దొంగతనం చేద్దాం. అంటే వాళ్ళ తమ్ముడిని కిడ్నాప్ చేస్తాడా? స్టోరీలో మెయిన్ పార్ట్ అదే కదా. ఇప్పుడు ఒక బ్యాచిలర్స్ ఉంటాడు, వాళ్ళకి ఏ ఆస్తి ఉండదు, తమ్ముడు కిడ్నాప్ అయిపోతాడు. ఇప్పుడు తమ్ముడిని బయటికి తీయాలంటే కిడ్నాప్ వాళ్ళకి డబ్బులు అడుగుతాడు. ఇప్పుడు వీళ్ళు డబ్బులు కావాలంటే దొంగతనం చేయాలి. దొంగతనం ప్లాన్ చేస్తారు. వీళ్ళకి రిస్క్ కాకుండా ఒక పర్సన్ చూస్ చేసుకుంటాడు, ప్లాన్ చేస్తారు. రింగా? నార్మల్ రింగ్ కాదు అది, క్యారెట్ ఎమరాల్డ్ స్టోన్. అది ఎలా దొంగతనం చేయాలరా? వాడి ఫింగర్ ఏమైనా కట్ చేసుకొని తీసుకొని రావాలా? ఆ పర్సన్ ఒక ఈవెంట్లో చెప్పాడు, ఇది ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ అప్పుడే ఆ రింగ్ వేసుకుంటాడు అనేసి, లేకపోతే దాన్ని రిమైనింగ్ బాక్సెస్లో పెట్టేస్తుంటాడు. మరి ఆ బాక్స్ ఎక్కడ ఉంటుంది? 19th నవంబర్, ఆ రోజే మనం ప్లాన్ చేయాలి. ఏం ఆ రోజు? ఎంత పెద్ద 5 స్టార్ హోటల్ అయినా, ఎంత సెక్యూరిటీ ఉన్నా, ఆ రోజు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్. సో అందరికీ దాని మీదే ఇంట్రెస్ట్ ఉంటుంది. 5 స్టార్ హోటల్ కాబట్టి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళు స్క్రీనింగ్ పెడతారు. సో ఎక్కడున్న వాళ్ళంతా అక్కడికి వస్తారు. సో సెక్యూరిటీ అక్కడ టైట్గా ఉంటుంది. సో అక్కడికి వస్తాడు వాడు. ఇండియన్ వాల్యూలో ఆ క్యారెట్ స్టోన్ చేసి 4,75,000. ఇప్పుడు మనం దొంగతనం చేసే స్టోన్ చేసి 72 క్యారెట్స్. అంటే వాల్యూ ఎంత ఉంటుందో తెలుసా? 72 క్యారెట్సా? ఎక్స్ట్రా ఉంటాయి కదా. యాక్చువల్ ఈ ఎమరాల్డ్ స్టోన్ రే జస్ట్ 3 crores. ఇంకా ఎక్కువ రిలీజ్ చేస్తే మనకి రిస్క్ అవుతుంది. వాళ్ళకి అది జస్ట్ 3 కోట్లే. మా అంటే కంటెంట్ కూడా చేయరు. బట్ మనకి 3 కోట్లు అంటే అంతగా రిచ్ కాకపోయినా ఒక బిజినెస్, ఒక ఓన్ హౌస్ వస్తుంది మనకి. ఇప్పుడు వాడి కష్టాలు మన వల్ల కాదు. సో 3 కోట్లైనా మనం ప్లాన్గా ప్రిపేర్గా చేస్తే ఎవరికి దొరకం. ప్లస్ 3 crores కాబట్టి వాళ్ళ రెప్యుటేషన్ డౌన్ అవుతుంది కాబట్టి వాళ్ళు ఎక్కడ కంప్లైంట్ కూడా చేయరు. సో మన ఈస్ట్ ఇదే. అయితే చేద్దాం. అక్కడ ఉన్న అన్ని కెమెరాస్ని 30 minutes హ్యాక్ చేసేస్తా. సో ఈ టైంలో అక్కడ మనం ఏమైనా ఉంటే చేసేయాలి. సో నేను ఈరోజే ఆ హోటల్లో వెయిటర్గా జాయిన్ అవుతున్నాను.
మొత్తం ప్లాన్ అంతా ఓకే ఉన్న ఇప్పుడు ఒకే ఒకటి ఆప్షన్, వాడిని డైవర్ట్ చేయాలి. సో రఘు నువ్వే తెలుసు కదా ఏం చేయాలో. బార్ ఉంటుంది, ఆ బార్లో ఆ పర్సన్ ఉంటాడు. నేను విలియం కోఫౌండర్గా వెళ్ళి మనం ముందే ఒక అన్నోన్ యూజర్తో టీవీ స్క్రీన్ ముందర ఉన్న సీట్స్ అన్నీ రిజర్వ్ చేసి ఉంటాం. నేను ఒక రిచ్ మ్యాన్ లాగా వెళ్తా. సో మనం కావాలని పోయి సీట్స్ కోసం వెయిటర్తో మాట్లాడడం, గొడవ వేసినట్టు ఆ పర్సన్ని అబ్జర్వ్ చేసి మనల్ని పిలిచేలాగా చేస్తాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. ఐ నీడ్ టేబుల్ అండ్ టీవీ ఫ్రంట్ స్క్రీన్. సారీ సార్, ఈరోజు మ్యాచ్ కాబట్టి అన్ని సీట్ ఫిల్ అయిపోయింది. మరి నేను ఇప్పుడు ఎక్కడ కూర్చోవాలి? కావాలి అంటే వేరే సీట్ ఫ్రంట్ స్క్రీన్ కాకుండా అరేంజ్ చేస్తాం సార్. నేను ఎవరో తెలుసా నీకు? నేను అనుకుంటే ఇప్పుడే తీసేయగలను నేను జాబ్లో నుంచి. బ్రో మీ అసలు ఇలాంటి వాళ్ళ నుంచి జాబ్లో నుంచి తీసేయాలి. ఎనీవే, హాయ్, మై నేమ్ ఇస్ విలియం కోఫౌండర్, విల్ ఎస్టేట్. హాయ్, డేవిడ్ రాజ్, జ్యువెలరీ రాజ్. 267 బీచ్. నీకు ఓకే కదా? యా. ఐ థింక్ ఆస్ట్రేలియా విల్ విన్. నో, ఆల్వేస్ ఇండియా. ఓకే, లెట్స్ మేక్ ఎ నార్మల్ బెట్. ఓకే, 10 lakhs. సిరీస్ ఆఫ్ కోర్స్. రే, నాకు అంతా ఓకే కానీ రెస్టారెంట్కి బార్కి ఏం సంబంధం? ఏం లింక్? ఇదే కథ చెప్పినోడు కూడా అదే అడిగాడు. కాన్సెప్ట్ ఏమంటే ఒక దొంగతనం, ఒక 5 స్టార్ హోటల్, 5th ఫ్లోర్లో దొంగతనం, 1st ఫ్లోర్లో బార్. ఆ రిచ్ పర్సన్ అక్కడ ఉంటాడు. ఈడున్న పర్సన్ కింద ఉన్న పర్సన్ని డైవర్ట్ చేయాలంటే అక్కడ ఒక పర్సన్ ఉండాలి. సరే నువ్వే అనుకో, నువ్వు కింద వాడిని డైవర్ట్ చేస్తూ ఉంటావు. 5th ఫ్లోర్లో నేను ఉంటా. 5th ఫ్లోర్లో దొంగతనం చేసే వరకు నువ్వు ఆ పర్సన్ని బాల్లో మెయింటైన్ చేస్తూ ఉంటావు. ఇది కాన్సెప్ట్. ఓకే.
హలో, రింగ్ ఇక్కడెక్కడా లేదు. టైమింగ్ పోతుంది, కెమెరా స్క్రీన్ ఆన్ అయిపోతుంది. 10 minutes ఉంది, మొత్తం సీసీ కెమెరాస్ అన్నీ ఆన్ అయిపోతాయి. ఇంకా ఒక్క ప్లేస్ ఉంది. అంతా ఓకే. ఒకవేళ రూమ్లో పోలీసులు వచ్చి ఫింగర్ ప్రింట్స్ చెక్ చేస్తే? అరే స్క్రిప్ట్ రాంగ్ రా. ఇక్కడ బార్లో ఉండేవాడు అక్కడ ఎట్టుంటాడు? ఈ డౌట్ వస్తుందని నాకు తెలుసు. కాన్సెప్ట్ ట్విస్టే అది. వాళ్ళిద్దరు ట్విన్ బ్రదర్స్. అది వాళ్ళకి లాస్ట్ వరకు తెలియదు. వాడు బాల్లో ఉండేవాడు బాల్లోనే ఉంటాడు, దొంగతనం చేసి కింద ఉండేవాడు ఆడా ఉంటాడు. వాళ్ళిద్దరు ట్విన్స్. ట్విన్సా? ఇదే కాన్సెప్ట్.
Hey, 6. 2 minutes. హలో, వాడు ఇక్కడే ఉన్నారా? మనం అనుకున్న ప్లాన్ మొత్తం పోయిందిరా. వాళ్ళిద్దరు ట్విన్ బ్రదర్స్ రా. వాడు ఇక్కడ ఉన్నాడు రా. ఇప్పుడు మనం ఏం చేయలేమో నాకు అర్థం కావడంలో. సో ఇప్పుడున్న ఒకే ఒక ఆప్షన్ ఏమంటే మనం అనుకున్న ప్లాన్ ఇప్పుడు చేయాలి. ఆ పర్సన్ని ఎట్టైనా డైవర్ట్ చేయాలి. ఇప్పుడు ఎలా? ప్లాన్ చెయ్యి. సరే, ఇప్పుడు ప్లాన్ చేయమంటావా? అదే చెయ్యి. ఆ షర్ట్ ఎక్కడదే? నీకే సారీ ఫర్ ఒక ఇంపార్టెంట్ కాల్, అందుకే. 2 డ్రింక్స్ చెప్పనా? వెయిటర్ 2 డ్రింక్స్. Oh shit. 2 minutes. వెయిటర్ ఎస్కేప్ ఎట్రా? Yeah.
రే దిగివాడిని పట్టుకుంట్రా. రే రే రే, వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్నాడు. రే 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 పట్టుకుంట్రా. రే ముందు కవర్ చేయండి, మేము వెనకాల కవర్ చేస్తున్నాం. ఇంకేంటి కాన్సెప్ట్ బాగుంది, తమ్ముడు వచ్చేస్తాడు. నీకు అదే అర్థమైందా? వీళ్ళు దొంగతనం చేసే మొత్తం 3 కోట్ల ఉంగరం కదా కానీ కదా. అది చేసి అవంతా ఉంగరం కోసం కాదు. కోట్ ఉంది కదా, ఆ కోట్లో డైమండ్స్ ఉంటాయి. అది 256 కోట్లు విలువ చేసేది. 3 కోట్లు అంటే బల్స్నాలు అయితే చేజింగ్ అవి ఏమి ఉండవు కదా. 256 కోట్ల కోసమే ఆ చేజింగ్ వచ్చి అసలేం ప్రాబ్లం లేదని దొంగతనం చేసిన వాళ్ళు పెద్ద ప్రాబ్లంలో పడ్డాడు. 257 కోట్లు అంటే అట్లా కాన్సెప్ట్ అనేది ఇక్కడే స్టార్ట్ అయ్యేది. ఇప్పుడు తమ్ముడిని బయటకు ఎలా తీసుకొని రావాలి, ఆ 256 కోట్లని ఏం చేయాలి, ఆ పర్సన్స్ని ఎలా ఫేస్ చేయాలి, ఇదంతా పార్ట్ 2లోనే కథ స్టార్ట్ అయ్యేది. ఓకే పార్ట్ 2 కూడా ఉన్నది. పార్ట్ 2లోనే కథ స్టార్ట్.